రెండేళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం సమ్మిట్ తర్వాత ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్కు తీసుకొస్తోంది. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగంగా మెస్సీ టీంతో ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహిస్తోంది. ది గోట్ ఇండియా టూర్ పేరుతో ఇండియాలో పర్యటిస్తున్న మెస్సీ తన టీంతో ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు. రాష్ట్ర ప్రభుత్వ ఫుట్బాల్ టీంకి సీఎం రేవంత్ నాయకత్వం వహిస్తారు. ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో మెస్సీ భాగమవుతున్నారని, ఆయన భద్రతకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు భట్టి విక్రమార్క. ప్రజలు సమయానికంటే ముందే రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ముందే వస్తే తొక్కిసలాటగా జరగకుండా ఉంటుందంటున్నారు భట్టి. అందుకే ముందే రావాలని చెబుతున్నారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, అట్లాగే మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతూ ఉన్నారు. దానికి సంబంధించి వచ్చేటువంటి ఆ వ్యక్తి మెస్సీ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాత క్రీడాకారుడు కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి మన రాష్ట్రం నుంచి వెళ్ళేంతవరకు మనం అటువంటి సెక్యూరిటీని వారికి ఇచ్చి ఆ క్రీడాకారుడిని ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి మన సంబరాల్లో పాల్పంచుకునేటట్టుగా చేసి వారికి కావాల్సినటువంటి సెక్యూరిటీని చూడాలని ఇక్కడ రావటం జరిగింది. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ విజయవంతం అవుతుంది. భారీగా జనం వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా, మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సరైన సమయం కంటే కొద్దిగా ముందుగానే వచ్చి జాగ్రత్తగా కూర్చుంటే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ ఒత్తిడికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరుగుతుంది.